హాయ్ ఫ్రెండ్స్, నిన్న నాగుల చవితి అయింది కదా. ఈరోజు వీడియో పెడుతున్నాను. పుట్ట దగ్గర తీసుకువెళ్ళడానికి నువ్వులతో ప్రసాదం చేసుకున్నాను. ఒక మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని, పాలు వేసుకొని, బెల్లం వేసుకొని నువ్వు కజ్జం అయితే చేసుకున్నాను. మా విలేజ్లో అయితే రోట్లో నువ్వులు వేసి, పాలు వేసి, బెల్లం వేసి దంచుకుంటారు. ఒక ముద్దలో అవుతుంది, అదే తీసుకువెళ్తారు. మా దగ్గర రోలు రాకలేదు కాబట్టి ఇలా మిక్సీలో చేస్తున్నాను. మా విలేజ్లో నాగుల చవితికి చాలా ఐటమ్స్ చేస్తారు. సోడిపిండితో తోప చేస్తారు. సోడిపిండి అంటే రాగి పిండి అండ్ ఊరగందుతో కూర కూడా వండుతారండి. చాలా ఐటమ్స్ అయితే చేస్తారు. ఇప్పుడు వచ్చి రైస్ పౌడర్తో ఇంకో ప్రసాదం చేస్తున్నాను. బెల్లం వేసుకొని, రైస్ పౌడర్ వేసుకొని, పాలు వేసి ఒక ముద్దలా చేసుకున్నాను. అదేనండి చలివిడి చేసుకొని ఒక పక్కకు పెట్టుకున్నాను. మొత్తం ఒక ముద్దలా చేసుకొని పక్కకు పెట్టుకొని, తర్వాత పెసరపప్పు నానబెట్టుకొని వడపప్పు ప్రసాదం చేద్దామని చెప్పేసి 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ లోపు అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిపోయిన వెంటనే పెసరపప్పు అయితే నానిపోయింది. ఒక గిన్నెలో తీసుకొని బెల్లం వేసుకొని అన్ని ఐటమ్స్ ఇంకా పుట్ట దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయాము. పుట్ట మొత్తం క్లీన్ చేసేసి వాటర్తో కడిగేసి, తర్వాత ముగ్గు పిండితో ముగ్గులు వేసేసి, పసుపు కుంకుమ వేసేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసాము. ఈవినింగ్ అయ్యేసరికి అలాగా నాగదేవతల గుడి దగ్గరికి వెళ్ళి అలా ప్రదక్షిణలు చేసుకొని అలా నాగుల చవితి అయితే కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.